everyone. So we have a very special guest, Mohan Rao sir, who is 63 years old. So every day 5:30 to 6 o'clock జిమ్ లో ఉంటారు సార్. జిమ్ కు రావడానికి ఒకసారి అడిగాం సార్ ఎందుకు సార్ ఈ ఏజ్ లో కూడా అంటే సో ఫిట్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే జిమ్ కు రావాలి. సో సార్ నాటి తెలుసుకుందాం అసలు సార్ ని ఏది ఇన్స్పైర్ చేస్తుంది, ఏది మోటివేట్ చేస్తుంది, ఫిట్ గా ఉండాలంటే అసలు ఏం చేయాలి. సో సార్ నాటి తెలుసుకుందాం. Yes sir. Very good morning. I'm not 63 years old. I'm 63 years young. Number one. Or I'm not old. I'm young. Number one. Sound body will have sound mind. So I want sound mind as a psychologist or as a HRD trainer again. So you need a sound body. Sound body ఉన్నప్పుడు automatically it have sound mental health. So natural గా నేనేంటంటే the best gift నాకు నేను ఈ వయసులో నేను ఇచ్చుకోగలిగింది ఏంటంటే నా ఆరోగ్యం. మిగతా అన్ని మై సన్ ఇస్ సెటిల్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినప్పుడు ఇక్కడి నుంచి మనం ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలంటే ఫుడ్ ఇవన్నీ చెప్తారు మామూలుగా, డైట్ కంట్రోల్ అంటారు, అదంటారు ఇదంటారు. సో కానీ నువ్వు అవన్నీ చేయాలంటే ఇనిషియల్ ట్రిగ్గర్ నీకు జిమ్లోనే వస్తుంది. జిమ్ ఏంటంటే ఇక్కడ వచ్చి ఒక గంట సేపు కష్టపడి ఇంటికి వెళ్ళిన తర్వాత జంక్ ఫుడ్ ఏదైనా తినాలంటే అది నీ మనస్సుని గిచ్చుతుంది. అరే పనికి మాలనాడా గంట సేపు అక్కడ కష్టపడి వచ్చావు, మళ్ళీ ఇది ఎందుకు తింటావురా దరిద్రుడా అని చెప్పి ఒకసారి కాస్త గిచ్చుద్ది, పిన్నులతో పొడుస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం డైట్ కంట్రోల్ అనేది లేదా మిగతా విషయాల్లో మన మీద మనకి ఉండేటువంటి ఆ కంట్రోల్ అనేది పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి సో ఈ జిమ్ అనేది మనం ఏదో వీళ్ళలాగా యంగ్స్టర్స్ లాగా కండలు పెంచేదానికి కాదు. ప్రైమరీ థింగ్ ఏంటంటే నా యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపొందించుకోవడానికి, ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సార్కోపెనియా. ఒకసారి మీరు 35-40 దాటారంటే సార్కోపెనియా అంటే మన మజిల్ లాస్ స్టార్ట్ అయిపోద్ది. 60 దాటిన తర్వాత అది మరింత ఎక్కువ సమస్యలు తెస్తుంది, ముఖ్యంగా ఉమెన్లో ఈవెన్ మెన్లో కూడా. సో ఆ సార్కోపెనియాని మనం అధిగమించాలంటే తప్పనిసరిగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయాలి. అందరూ వాకింగ్ చేస్తారు గంటలు. వాకింగ్ చేస్తే చాలదు. ఒకరోజు వాకింగ్, ఒకరోజు తప్పనిసరిగా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. కానీ ఇంట్లోనే పెట్టుకోండి, మీరు జిమ్కి రావాల్సిన అవసరం ఏం లేదు. అయితే జిమ్కి వస్తే ఏంటంటే గ్రూప్ డైనమిక్స్ ఉంటాయి. మనతోటి ఇలాంటి కుర్రాళ్ళు కూడా చేస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది, వాళ్ళు బాగా కలిసిమెలిసిపోతారు. సో మంచి జిమ్ ఎంచుకుని దాంట్లో జాయిన్ అయితే మేలు. నేను స్టార్టింగ్లో మా ఇంటికి దగ్గరలో ఉన్న జిమ్ ఎంచుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ రూల్ అది. ముందు అలవాటు పడడానికి అతి దగ్గరలో ఉండే జిమ్ ఎంచుకోమన్నారు. సో నేను దగ్గరలో ఉండేది, ఇంటి ఎదురుగా ఉండేది ఎంచుకున్నాను. 1 year దానికి వెళ్ళాను. ఆ తర్వాత నన్ను నేను అప్గ్రేడ్ చేసుకునే దానికి బెస్ట్ జిమ్ ఎక్కడ ఉందని చుట్టూ 10 kilometers తిరిగాను. 10 kilometers ఎంతైనా ఖర్చు అయినా పర్లేదు, మంచి జిమ్ కావాలని ఫైనల్లీ మన ఫ్రెండ్ ఉండేటువంటి జిమ్లోనే నేను జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, సో మీరు కూడా ఫాలో చేయండి ఇప్పటి నుండి. సో జిమ్కి రావడం స్టార్ట్ చేయండి, సో దట్ మీరు కూడా ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.